ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చాలా సరికొత్తమైన వినూత్నమైనటువంటి ఒక ఆచారానికి ఒక పద్ధతి తెరలేపారు. ఇంటర్ విద్యార్థులకు కూడా త్వరలో వాళ్ళు ఏపీ సర్కార్ ప్రభుత్వ కాలేజీలో చదివేటువంటి ప్రతి ఇంటర్ విద్యార్థికి కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులపై జీవో జారీ చేసింది అధికారులు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హై స్కూల్ ప్లస్లలో సుమారు 2 లక్షల మందికి ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. ఇక వచ్చే నెల 15లోగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని జీవోలో స్పష్టం చేసిన అధికారులు. ఇక రైట్ సైడ్ బాక్స్ చూడొచ్చు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన చేసింది, సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. గతంలో కేవలం 10వ తరగతి వరకు మాత్రమే ఉచితంగా పాఠ్య పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూసాం. సో ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా చాలా హుందాగా వ్యవహరించారు. సో ఆ పంపిణీ చేసేటువంటి పుస్తకాల బ్యాగుల పైన జగన్ ఫోటో ముద్రించినప్పటికీ వెంటనే ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు వెళ్లకుండా అవి పంపిణీ చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మరొక సరికొత్త నిర్ణయానికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తన మార్క్ చూపించారు. ఆ ఇంటర్ విద్యార్థులకి, ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నటువంటి 2 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకి ఉచిత పుస్తకాలతో పాటుగా బ్యాగులు, ఇతరత్ర సామాగ్రి, విద్యకు సంబంధించినటువంటి వాళ్ళకు యూసేజ్ సామాగ్రి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఎస్ మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, ఇంటర్ విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలతో పాటుగా బ్యాగులు అన్ని కూడా ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ ఏంటి? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ని ప్రకటించిన వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో నారా లోకేష్ రివ్యూ చేసిన సందర్భంగా గత కొన్నేళ్లుగా కాలేజీల్లో, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ కూడా ఇవ్వట్లేదు, ఆపేశారని సమాచారం తెలుసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులను ఆదేశించి వెంటనే వీటిని పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన జీవోని రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి విడుదల చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ నోటు పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలు ఈ రెండు కూడా ఉచితంగా ఇవ్వాలి. వచ్చే నెల జూలై 15 లోపు వీటిని అందజేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హై స్కూల్ ప్లస్ లో సుమారు 2 లక్షల మంది ఉచితంగా ఈ బుక్స్ అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది. అంటే విద్యాశాఖని గత 5 ఏళ్ల కాలంలో భ్రష్టు పట్టించారు. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా కేవలం ఆ ఒక్క కార్యక్రమాన్ని చూపించి మిగతా విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశారనేది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కావాల్సిందని మంత్రి నారా లోకేష్ కూడా భావిస్తున్నారు. అందుకే మొదటిగా మంత్రిగా ఆయన ప్రకటించిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా చేసిన రివ్యూ విద్యాశాఖ మీదే. దానిలో భాగంగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే ప్రభుత్వం కూడా నిన్న రాత్రి జీవో ఇవ్వడంతో వచ్చే నెల 15 నుంచి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ కూడా అందజేయబోతున్నారు. ముఖ్యంగా చాలా మంది పేద విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువుకుంటారు. వాళ్ళు బుక్స్ కొనలేని స్థితిలో ఉంటారు, పాఠ్య పుస్తకాలు కొనలేని ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వాటిని నిలిపేసిన నేపథ్యంలోనే వీటిని తిరిగి పునరుద్ధరిస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా తన మార్పునైతే నారా లోకేష్ చూపిస్తున్నారు. ఇంకా బాధ్యతలు తీసుకోకముందే, మంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే పూర్తి స్థాయిలో ఇలా జూనియర్ కళాశాలకు సంబంధించిన ఇష్యూని సార్ట్అవుట్ చేయడం పట్ల విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విద్యాశాఖలో కీలక పరిణామాలు ఉంటాయని ఇప్పటికే నారా లోకేష్ హెచ్చరించారు. ఎక్కడ అవినీతికి కానీ లేకపోతే సిఫార్సులు తావు లేకోకుండా అన్ని విషయాల్లో చర్యలు ఉంటాయని కూడా నారా లోకేష్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి జీవో అయితే వచ్చింది. వచ్చే నెల 15 లోపు మొత్తం జూనియర్ కళాశాలకు సంబంధించి, కస్తూర్బా పాఠశాలకు సంబంధించినటువంటి కళాశాలలో చదువుకున్న అందరికీ, పేద విద్యార్థులకి అయితే పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయబోతున్నారు. మనోజ్. రైట్ రాజేష్. ఓవరాల్గా ఏపీలో నూతనంగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది, వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా హుందాగా వ్యవహరిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు విషయంలో చూసాం. జగన్ ఫోటో ముద్రించి ఉన్నప్పటికీ 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి బ్యాగులు, తర్వాత పాఠ్య పుస్తకాల మీద జగన్ ఫోటో ముద్రించున్నప్పటికీ కక్ష సాధింపు చర్యకు వెళ్లకుండా వెంటనే పంపిణీ చేయాలంటూ చాలా హుందాగా వివరించారు చంద్రబాబు నాయుడు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుతున్నారో ప్రభుత్వ కాలేజీలందరికీ కూడా
ఉచితంగా పాఠ్య పుస్తకాలు బ్యాగులు అందజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నానికి సంబంధించి జీవో కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో అది ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీ, అది కస్తూరిబా గాంధీ కావచ్చు, ప్రభుత్వ కాలేజీ కావచ్చు, ప్లస్ కావచ్చు, +2లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు బ్యాగుల పంపిణీ తక్షణమే జూలై 15లోగా ఈ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలంటే కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు మీరు. సో ఇటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ చక్కచక్క విద్యా విషయంలో ఒక సంచలనమైన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకంగా విద్యార్థుల్ని ప్రభుత్వ కళాశాలకి, ప్రభుత్వ కాలేజీలకి ఎంకరేజ్ చేయడం కూడా అవుతోంది. సో దీనిపై మీరేమంటారు? ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ రకంగా స్వీకరిస్తారు? మరిన్ని సలహా లేదా సూచన చేయాలనుకుంటే కనుక ఏ రకమైన సలహా సూచన చేసే అవకాశం ఉంది? ఒకసారి మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.